బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపైన ఈడీ కేసులపై కాంగ్రెస్ నిరసన ఉద్రిక్తంగా మారుతోంది. కేసుల్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముట్టడికి ప్రయత్నించడంతో బీజేపీ శ్రేణులు కర్రలతో ఎగబడ్డాయి. దీంతో ఆఫీస్ దగ్గర టెన్షన్ నెలకొంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపైన ఈడీ కేసులు పెట్టి వేధిస్తోంది అంటూ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగింది. ఇవాళ గాంధీ భవన్ నుంచి బీజేపీ కార్యాలయం దగ్గరికి కాంగ్రెస్ నాయకులు వెళ్లే ప్రయత్నించేసరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అక్కడికి చేరుకున్నారు. బీజేపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ముట్టడి చేసే ప్రయత్నం చేస్తే బీజేపీ శ్రేణులు కర్రలతో అటాక్ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కర్రలతో వాళ్ళు కూడా బయటికి రావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం. సార్ వెంకట్, బీజేపీ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? రాజేష్, ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నవీన్ యాదవ్ నేతృత్వంలో కొంతమంది బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఎవరు వచ్చినా కూడా ప్రతిఘటిస్తాం, అడ్డుకుంటాం, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తామని కూడా ముందు నుంచి కూడా చెప్తుంది. నిన్న రామచంద్రరావు కూడా అదే కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఒక్కసారిగా నవీన్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నేతృత్వంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం చేయడంతో ఒకసారిగా బీజేపీ శ్రేణులందరూ కూడా కర్రలతో దాడులకు యత్నించేందుకు పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య ఒకవైపు ముట్టడి, మరోవైపు బీజేపీ శ్రేణులు కర్రలతో ముట్టడి. ఇరు వర్గాల మధ్య కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మధ్యలో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దరిని కూడా, ఇరు వర్గాలను కూడా అదుపులో తీసుకుంటున్నటువంటి నేపథ్యం. వీరందరినీ కూడా పార్టీ కార్యాలయాలకు వెళ్ళగొట్టడం, అటువైపు వచ్చిన వారిని అదుపులో తీసుకోవడం, రెండు కూడా పోలీసులు చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయానికి రాబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఇటు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 3 బారికేడ్లు రోడ్డు నుంచి బీజేపీ కార్యాలయానికి వెళ్లకుండా ఇటు 3 అంచెల భద్రత, మొత్తం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లే దారులన్నీ కూడా మూసివేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా పోలీసులను ఎదుర్కొని ఒక్కసారిగా బీజేపీ శ్రేణులందరూ కూడా కర్రలతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల పైన దాడికి యత్నించడం, ఇటు బీజేపీ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముట్టడికి యత్నించడం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. పోలీసులు అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే భారీగా పోలీసులు బీజేపీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఇదంతా కూడా పోలీసులు వచ్చిన వారిని అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యం. ఇక వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ ఉన్నారు మనతో. అసలు ఏం జరిగింది, ఎందుకు కర్రలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ శాంతియుతంగా ఉంటుంది, శాంతియుతమైనటువంటి పార్టీ కర్రలతో ఎందుకు దాడులు చేయవలసి వచ్చింది అన్న దానిపైన వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ నాయక్ ఉన్నారు. అన్న, ఏంటిది బీజేపీ కర్రలతో దాడులకు యత్నించడం సరైందంటారా? కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన చేస్తున్నామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడులకు పాల్పడుతూ ఉన్నది. ఇప్పటికి అనేక జిల్లాల్లో మా పార్టీ కార్యకర్తల మీద, మా ఆఫీసుల మీద వాళ్ళ మహేష్ గౌడ్ అదే పిలిపించడం జరిగింది. వాళ్ళకు దాడులు పాల్పడాలి, వాళ్ళ ఆఫీసులకు ధ్వంసం చేయాలని. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాడులకు పాల్పడదు. ఏ రోజు కూడా మా పార్టీ కార్యాలయంలో మేము ఉన్నాము. దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పక చేస్తాం. వాడు కొడితే మేము శాంతియుతంగా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా బీజేపీ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. పోలీసులు కూడా అందుకు బారికేడ్లు వేసారు, రోడ్డు మీద నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్. కానీ ఒక్కసారిగా కర్రలు పట్టుకొని రావడాన్ని ఎట్లా అంటారు? మేము కర్రలు పట్టుకోలేదు, వాళ్ళు దాడులకు పాల్పడితే మేము కర్రలు పట్టుకున్నాం. కర్రలు పడితే తప్పకుండా మేము కొడతామా? కొడితే ఊకుంటామా మేము? ఎందుకు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే మేము చూస్తామా? పోలీసు వాళ్ళు రక్షణ కల్పిస్తలేరు. అదేవిధంగా మా పార్టీ కార్యాలయాలు మేము రక్షించుకోవాలి. ఇప్పటికే అన్ని పార్టీ కార్యాలయాల మీద దాడులు పాల్పడతా ఉన్నారు. పోలీసుల రక్షణ లేదు. మేము అనుకుంటే ఒక్క నిమిషం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉంటే ఏమైనా నిరసన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇందిరా పార్క్ మీద చేసుకోపో, ఇంకెక్కడైనా చేసుకోండి. మీ పార్టీ కార్యాలయాలు నిరసన చేసుకోండి. మీ పార్టీ కార్యాలయాల భారతీయ జనతా పార్టీ వారి కార్యాలయాన్ని నిరసన చేస్తాం. ఎందుకోవాలి? నువ్వు దాడులు చేయడానికి వస్తున్నావు, ఆల్రెడీ పిలిపించినాం. నిరసన పేరు మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ఊకుంటాం మేమేడన్నా?
తప్పకుండా ఊకోం. నువ్వు దాడులు చేస్తే పక్కన దాడులు చేస్తాం. నీ పార్టీ ఏడా ఉంది? అవినీతి కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద కేసులు పెట్టే దాడులు చేస్తావా? నీ పార్టీ తెలంగాణ దేశంలో 2 నుంచి 3 రాష్ట్రాల్లో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము అనుకుంటే ఒక్క నిమిషం కాదు నీ దేశంలో ఉన్న కార్యాలయం మీద దాడులు చేస్తాం. కానీ మేము చేయం. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన కార్యక్రమం చేపడతాం. నీ పార్టీ కార్యాలయం మీద ఎప్పుడు కూడా మేము దాడులు ప్రయత్నించలే. ఇలాంటి దాడులు మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సో అది దాడులు ఉంటే ప్రతి దాడులు ఉంటాయనేది కూడా బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే మొత్తం ఒక్కసారిగా ఇటు నవీన్ యాదవ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడికి బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించడం కావచ్చు, ఇటు ప్రతి దాడులుగా బీజేపీ శ్రేణులందరూ కూడా కర్రలతో ఒక్కసారిగా ప్రతిదాడికి దిగడం కావచ్చు. ఇదంతా కూడా కాసేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముందు నుంచి కూడా నిన్ననే రామచంద్రరావు వార్నింగ్ కూడా ఇచ్చారు. కార్యాలయంకు ధ్వంసం చేస్తే కనుక నిరసన తెలిపిన ఏదైనా చేసినా కూడా ప్రతిఘటిస్తామన్నది నిన్న రామచంద్రరావు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇవాళ అదే చేసి చూపించారు. గతంలో ఇట్లాంటి ఆ సిచ్యువేషనే జరిగింది. ప్రస్తుతం మనతో సెంట్రల్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లంకల్ దీపక్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి రాష్ట్ర కార్యాలయానికి వాళ్ళు రావడం, మీరు కూడా వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నామని చెప్తున్నారు. మీరు శాంతియుతంగా ఉండే పార్టీ కర్రలు తీసుకొని ఒక్కసారిగా ప్రతిదాడికి తిరగడం ఎట్లా చూడాలి? ఇది కర్రలు చూపించినాం అంతే, మా వాళ్ళు చూయించుంటారు కానీ ఏం కొట్టుండరు కదా. బట్ వేరాజ్ ఎంతవరకు కరెక్ట్? ఒక పార్టీ ఆఫీస్ మీదకి పోతే ఎవరైనా ప్రతిఘటిస్తారు. మీకు చెప్పుకునే విధానం ఉంటుంది. మీకు జరిగిన నొప్పి ఏదో అంటున్నారో అది చెప్పే విధానం ఉంటాయి. ఘాట్లు ఉన్నాయి, మన దీన్ని ఏమంటారు, ధర్నా ఘాట్ ఉన్నది, ధర్నా చౌక్ ఉన్నది, చెప్పే విధానం ఉన్నది. మీ ఆఫీస్లో కూడా ధర్నా చేస్తే కూడా బయట ప్రజలకు తెలిసిపోతుంది మీరు చేయదలుచుకున్నది. అంతేగాని ఒక నేషనల్, ఒక ఇండియా వరల్డ్లోనే బిగ్గెస్ట్ పార్టీ ఇది. బిగ్గెస్ట్ పార్టీ మీదికి వస్తా అంటే ఎవరన్నా ఊరుకుంటారా? సింపుల్గా నేను చెప్పదలుచుకుని. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలను అప్రమత్తం చేసే విధంగా వాళ్ళు ఏదో ఇట్లా పట్టుకొని ఉంటారు కానీ మీరు అన్నట్టు ఏదో వాళ్ళ మీద కొట్టాలని ఏం కాదు. బట్ స్టిల్ ఒక పార్టీ మీదకి వచ్చి ఎంతవరకు కరెక్టు, ఒక పార్టీ ఆఫీస్ మీదకి వస్తే ఎంతటికైనా తెగిస్తారు మా వాళ్ళు అనేది కూడా వాళ్ళు కూడా ఒక హెచ్చరికనే తీసుకోవాలని కోరుతుంది. అంటే నేషనల్ హెరాల్డ్ తోటి, నేషనల్ హెరాల్డ్ పేరు చెప్పి ఈడీ, సిబిఐలని కేసులు, అక్రమ కేసులు పెట్టి క్షోభకు గురి చేయడం సరైంది అన్నది కూడా గత నుంచి కూడా ఒక 10 ఏళ్ళ నుంచి ఇట్లాంటివి చేస్తున్నారు. నేను అనేది అదే అంటున్నా. వాళ్ళకి ఒకవేళ నొప్పి వస్తే దాని ఆ విధమైన చర్యతో నొప్పి వస్తే వాళ్ళు చెప్పే విధానం ఉంటుంది అంటున్నా. ధర్నా చౌక్లు ఉన్నాయి, ఎన్నో విధమైన మీ ఆఫీసులో మీ ధర్నా కూర్చుంటే ప్రజలకు తెలుస్తుంది. మీరు చెప్పదలుచుకుంది అదే కదా. ఒక ఆఫీస్ మీద కొడతా అంటే మీరు భయపడైతే కూర్చోరు కదా. సో వాళ్ళు డెకరేట్ ఉండొచ్చు, ఏదో ప్రోగ్రామ్ ఉండొచ్చు, కానీ చెప్పే విధానాలు ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను అంతవరకే. సో అది ఎవరైనా కూడా నిరసన తెలిపేందుకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి. రాజ్యాంగాన్ని నిత్యం పట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి పార్టీ కార్యాలయం ముందు నిరసన తెలపడం కావచ్చు, లేదంటే ధ్వంసానికి పాల్పడడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సరైన విధానం కాదు. వారికి శాంతియుతంగా ధర్నాలు చేసుకోవాలనేది కూడా ప్రధానంగా బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారిగా దాడులకు దిగితే ప్రతి దాడులు ఉంటాయి అన్న దానికి ప్రతీకగా ఇవాళ కర్రలు చేతపట్టుకొని కాంగ్రెస్ నేతలు ఎవరైతే బీజేపీకి పార్టీ కార్యాలయాన్ని ఎత్తించారో వారి మీద కర్రలు తీసుకొని ఒక్కసారిగా వెళ్ళడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. శాంతియుతంగా ఉండాలి, ఈ సంస్కృతి కాదు అనేది బీజేపీ చెప్తోంది. దానికి సంబంధించి ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పద్ధతి మార్చుకోవాలి. పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం, ధ్వంసాలకు పాల్పడడం సరైనది కాదన్నది కూడా బీజేపీ చెప్తుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ఇప్పటికే ఏఐసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఇరు పార్టీల మధ్య మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మొత్తం హైదరాబాద్ పోలీసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ వచ్చినటువంటి ఇటు బీజేపీ శ్రేణులను అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కట్టడి చేయడంలో పోలీసులు కూడా నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అయితే కాసేపు ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. పోలీసులు అప్రమత్తమై ఇరు వర్గాలను వెళ్ళగొట్టడంతో కొంత ఇప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ చేయొద్దు అనేది ప్రధానంగా బీజేపీ అయితే చెప్తోంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏఐసిసి పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వేధిస్తున్నారు. ఈడీ కేసులు పెట్టి వేధిస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏఐసిసి పిలుపు మేరకు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయింది, స్పందించింది. సో దీంతో బీజేపీ కార్యాలయాల ముందు జిల్లాలో ఎక్కడెక్కడ బీజేపీ కార్యాలయాలు ఉంటే అక్కడ వెళ్ళి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే అడుగడుగున పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసేటువంటి విజువల్స్ ఇవి. కేంద్ర కార్యాలయం బీజేపీ నాంపల్లిలోని బీజేపీ మెయిన్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తున్నారని తెలిసి బీజేపీ శ్రేణులు కూడా కర్రలతో తిరిగి ఆన్సర్ చేసేందుకు కర్రలతో అందరూ అక్కడ మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో కొంతమంది బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. సో దీంతో బీజేపీ నాయకులు కూడా అంతే తీవ్రంగా కర్రలు పట్టుకొని వాళ్ళపైన ఎదురు అటాక్ చేయడం కోసంగా వాళ్ళు వచ్చారు. సో పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టారు. చాలామంది పోలీసులు అక్కడ మోహరించారు. పదుల సంఖ్యలో పోలీసులు మనకు కనిపిస్తున్నారు. సో వాళ్ళంతా పోలీసులు ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. సో దీంతో కొంత ప్రశాంత వాతావరణం, అంటే కొంత వాతావరణం సర్దుమణినట్టుగా మనకు తెలుస్తోంది. సో మనం చూస్తున్న విజువల్స్ వివిధ జిల్లాల నుంచి విజువల్స్ చూస్తున్నాం. వరంగల్, నల్గొండ, తర్వాత బీజేపీ హైదరాబాద్ ఆఫీస్ అండ్ కరీంనగర్లో కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ఆఫీసుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఆ కార్యక్రమాలు, అంటే బీజేపీ ఆఫీస్ దగ్గరికి చేరుకోకుండా ఎక్కడికక్కడ ఆ ర్యాలీలను అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇంకా వేధించడం కోసంగా ఈ రకంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులుగా ఉన్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వాళ్ళని రాజకీయంగా మరింతగా వేధించడం కోసం దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి దర్యాప్తు సంస్థల చేత ఇట్లా తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని వేధిస్తోంది అంటూ ఏఐసిసి ఆదేశాల మేరకు, ఏఐసిసి సూచన మేరకు, ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాదులో సహా మొత్తం అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ముట్టడి కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. సో దీంతో అందరూ రోడ్లపైకి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమై అరెస్ట్ చేశారు. సో ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఆఫీస్లో, బీజేపీ స్టేట్ ఆఫీస్లో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మరికొంతమంది నాయకులతో కలిసి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ నాయకులు కూడా కర్రలతో బయటకు వచ్చారు తిరిగి అటాక్ చేయడం కోసం. సో బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం, మేము మా ఆఫీసులో మేమున్నాము, మా ఆఫీస్ దగ్గరికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మేము అదే స్థాయిలో ధీటుగా బదులిస్తాం అంటూ బీజేపీ కూడా రియాక్ట్ అవుతోంది. సో మనం చూస్తున్నాం వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్ అండ్ బీజేపీ ఆఫీస్ హైదరాబాద్లో. సో అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి మనకు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఐసిసి పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలుగా ఉన్న సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తూ అన్ని జిల్లాల్లో ఆందోళన బాటపట్టారు, ధర్నా కార్యక్రమాలు తీసుకున్నారు. సో అన్ని చోట్ల నిజామాబాద్లో కావచ్చు, తర్వాత ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. నల్గొండ జిల్లా భువనగిరిలో కూడా ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం తీసుకున్నారు. ప్రిన్స్ కార్నర్ వద్ద భువనగిరిలో ప్రోగ్రాం తీసుకున్నారు. అయితే అక్కడ బీర్ల ఐలయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇట్లా అన్ని చోట్ల కాంగ్రెస్ నాయకుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్రనేతలుగా ఉన్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వేధిస్తున్నారు, దర్యాప్తు సంస్థల్ని చేతిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది బీజేపీ అంటూ బీజేపీ ఆఫీసుల్ని ముట్టడించాలి, బీజేపీ ఆఫీసుల ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా బీజేపీ కార్యాలయాల బాటపట్టాయి. అక్కడికి వెళ్ళాలి, అక్కడ నిరసన వ్యక్తం చేయాలి, కక్ష సాధింపు చర్యల్ని నిరసించాలి అంటూ ప్రోగ్రామ్స్ తీసుకుంటే అన్ని చోట్ల కూడా బీజేపీ కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మైక్ లేదు వాళ్ళ పనాలు చేసుకుంటూ రాలే మైక్ పెట్టి బీజేపీ దొంగ అంటే పడతామా మైక్ తీసేయండి సార్ మైక్ తీసేయండి మైక్ లేదని మీరే దేశ స్వాతంత్ర సంగ్రామంలో అదేవిధంగా స్వాతంత్రం సిద్ధించినాక కూడా నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం నెహ్రూ కుటుంబం ఆ రోజు తమ సొంత ఆస్తులను దాంట్లో పెట్టుబడిగా పెట్టి ఆ రోజు దేశ స్వాతంత్ర సమయంలో దేశ ప్రజలందరినీ కూడా జాగృతపరిచి ఆ తర్వాత స్వాతంత్రానంతరం కూడా దేశంలో వీళ్ళొక గొప్ప పత్రికగా నేషనల్ హెరాల్డ్ పత్రిక పేర్కొన్నది. దాంట్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఎన్డీఏ సర్కార్ వచ్చినాక శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని మానసికంగా రాజకీయంగా వేధించడాన్ని గత 10 సంవత్సరాల నుంచి వేధిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇలా గాంధీ కుటుంబం కానీ నెహ్రూ కుటుంబం కానీ ఒక పారదర్శకంగా నేషనల్ హెరాల్డ్ సంబంధించి దాంట్లో పెట్టుబడులు పెట్టిండ్రు. ఎవరు ఎక్కడ మోసం చేయలేరు. వీలాగా ఇలా చాలా ట్రాన్స్పరెంట్ గా దాంట్లో పెట్టుబడులు పెట్టి దానికి సంబంధించిన జీతభత్యాలు కానీ పెన్షన్లు కానీ ఆ పత్రికకి ఇస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు ఇలా సోనియా గాంధీ గారి వ్యక్తిత్వాన్ని రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని వాళ్ళను అవమానపరచడానికి వాళ్ళని ఒక మానసికంగా వేధించడానికి రాజకీయంగా వేధించడానికి ఇలా కుట్రలు పన్నింది. ఇలా మనం చూసినాం, ఇలా కోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు వీళ్ళ ప్రమేయం లేదు, వీళ్ళ తప్పు లేదని కోర్టు పెట్టింది ఇలా బీజేపీ నాయకులకు. ఇలా 10 సంవత్సరాలు వేధించడానికి నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము వెనకాడబోము. ఇలా బహిరంగంగా జాతికి మొత్తం నరేంద్ర మోడీ గారు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారో మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు క్షమాపణ చెప్పేంత వరకు ఇలా మోడీ నుంచి కింది స్థాయి బీజేపీ కార్యకర్త వరకు క్షమాపణ చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది. ఎక్కడ కూడా బీజేపీ నాయకులు తిరగనిచ్చలేదు. బీజేపీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తాం. బీజేపీ నాయకులను అడుగడుగున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తాం. ఎందుకు రాలే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం వాళ్ళు మైక్ పట్టుకొని మనం తిడితే ఊరుకుంటామా ఏం చెప్పినాం సార్ తిడితే ఊరుకుంటాం మేము గంట లోపలికి వచ్చి బయటకి ఎందుకు రాలే మేము ఎందుకు రాలే అక్కడ మైక్ లేదు వాళ్ళ పనాలు చేసుకుంటూ రాలే మైక్ పెట్టి బీజేపీ దొంగ బయట